హలో అండి, అందరికీ నమస్కారం. మనం అప్పుడే కార్తీక మాసం 12వ రోజుకి వచ్చేసాం. చూడండి రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయో. ఈ 12వ రోజు ముందర 11వ రోజుల గురించి చెప్పుకున్నాం కదా మనం. ఏకాదశి, దీనికి చిలుక ఏకాదశి అంటారు, బోధన ఏకాదశి అని, బృందావన ఏకాదశి అని, ఉత్తాన ఏకాదశి అని చెప్పి చాలా పేర్లు ఉన్నాయని, హరిబోధిని ఏకాదశి అని చెప్పి చాలా పేర్లు ఉన్నాయి. అంటే శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర నుంచి లేస్తాడనమాట ఆయన ఏకాదశి రోజు. ఆ నిద్ర లేచినటువంటి ఆ శ్రీ మహావిష్ణువుని బ్రహ్మా దేవతలందరూ కూడా వైకుంఠానికి వెళ్ళి ఆయన్ని మేలుకొలుపుతారు. సిద్ధ కిన్నెర కింపురుష గంధర్వాదులందరూ కూడా ఆయనకు వెళ్ళి భజనలు కీర్తనలు చేస్తూ ఆయన్ని మేలుకొలుపుతారనమాట. ఆ విధంగా మేల్కొన్నటువంటి స్వామి లక్ష్మీదేవితో కూడి బ్రహ్మా దేవతలందరితో కూడి బృందావనానికి ఈ ద్వాదశి రోజున వస్తాడనమాట. కాబట్టి కార్తీక శుద్ధ ద్వాదశి కూడా చాలా పరమ పవిత్రమైనటువంటి దినం అనమాట. బృందావనం అంటే తులసీవనం. ఆ తులసీవనానికి ఆయన బ్రహ్మా దేవతలతో కూడి లక్ష్మీదేవితో కూడి వస్తాడు. కాబట్టి ఆ రోజున ఈ తులసిని అదేవిధంగా లక్ష్మీనారాయణులని కనుక పూజించినట్లయితే విశేషమైనటువంటి పుణ్యఫలం సంప్రాప్తమవుతుంది. చాలామంది మీకు అందరికి కూడా తెలిసే ఉంటుంది. కార్తీక శుద్ధ ద్వాదశి రోజున ఈ తులసిలో ధాత్రి అంటే పెద్ద ఉసిరి చెట్టు ఉంటుంది అంటే ఆ ఉసిరి కొమ్మను పెడతారు. చాలామంది పెట్టి రెండింటికి కలిపి పూజ చేస్తూ ఉంటారనమాట. శ్రీ తులసి ధాత్రి సమేత శ్రీ కార్తీక దామోదర స్వామినే నమః, లేదా శ్రీ తులసి ధాత్రి సమేత శ్రీ లక్ష్మీనారాయణాభ్యా నమః. చిన్న లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉంటే కూడా పెట్టి అక్కడ పూజ చేస్తుంటారు. కొంతమంది కళ్యాణం కూడా చేస్తుంటారు తులసి ధాత్రి. అంటే ధాత్రి అంటే విష్ణుమూర్తి స్వరూపం తులసి అని చెప్పి. అదేవిధంగా లక్ష్మీనారాయణులకి ఇద్దరికి కూడా కళ్యాణం చేయడం జరుగుతుందన్నమాట. ఏం చేయలేకపోయినా సరే ఆ తులసి దగ్గర ఈ తులసిలోనే ఈ ధాత్రి కొమ్మను పెట్టి రెండింటికి ఒక పసుపు తాడు కట్టి ముడేసి కింద మన దగ్గర ఇంట్లో ఉంటాయి కదా లక్ష్మీనారాయణ విగ్రహాలు పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని దీపాలని వెలిగిస్తుంటారనమాట. ఈ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కార్తీక శుద్ధ ద్వాదశి దీన్నే చిలుక ద్వాదశి, క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటుంటారనమాట. అంటే శ్రీ మహావిష్ణువు ఈ పాల సముద్రాన్ని చిలికి ఆ రోజున అమృతము ఇవన్నీ కూడా ఉద్భవించిన రోజు. అందుకే దీన్ని చిలుక ఏకాదశి, చిలుకు ద్వాదశి అంటే చిలికిన తర్వాత ఇవన్నీ వచ్చాయి కాబట్టి చిలుకు ద్వాదశి, చిలుక ఏకాదశి అని కూడా పిలుస్తూ ఉంటారనమాట. క్షీరాబ్ది ద్వాదశి అని కూడా అంటారు. కాబట్టి ఈ ద్వాదశి రోజున అంటే ఇంత ముందర మాకు తెలిసిన వాళ్ళు ఒకళ్ళు ఉండేవాళ్ళండి. ఆయన హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో పనిచేస్తాడు. వాళ్ళ ఇంట్లో ఉదయం పూటనే ఈ తులసి ధాత్రి కళ్యాణం చేస్తారండి. చేసి ఈ ఉసిరికాయలు ఉంటాయి కదా, ఈ ఉసిరికాయలు అందరికీ కూడా తాంబూలంలో పెట్టిస్తారండి. అదేవిధంగా ఉసిరికి వాటి మీద దీపాలను కూడా వెలిగిస్తారు. ఇది కూడా మీకు అందరికీ కూడా తెలిసే ఉంటుంది. మనం కూడా ఇంట్లో వెలిగించుకుంటూ ఉంటాం అనమాట తులసమ్మ దగ్గర. కాబట్టి ఈ ఉసిరికాయలతోటి దానం చేసిన బ్రాహ్మణోత్తముడికి దక్షిణ తాంబూలాలతోటి లేదా ఆ ఉసిరికల మీద దీపాలను వెలిగించిన విశేషమైనటువంటి పుణ్యం అనేటువంటి సంప్రాప్తం అవుతుంది. ఇది ద్వాదశి రోజున చేయాల్సినటువంటి విధి అనమాట. ఇంకా ఈ ద్వాదశి రోజున శ్రీ మహావిష్ణువు సాలగ్రామ రూపంలో ఉంటాడు కాబట్టి సాలగ్రామ దానం చేసినా కూడా విశేషమైనటువంటి పుణ్యఫలం అనేటువంటిది సంప్రాప్తం అవుతుందన్నమాట. ఈ తులసి అనేటువంటి ఆమె అంతకు ముందర జన్మలో బృంద జలంధర వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అనమాట. ఈ జలంధరుడు అనేటువంటి వాడు రాక్షసుడు. కాబట్టి ఆయన చనిపోవాలి అంటే ఆమె యొక్క పతివ్రత దానికి భంగం కలిగితే తప్ప అతను చనిపోడు అనమాట. అప్పుడు విష్ణుమూర్తి ఏం చేస్తాడంటే మాయా జలంధరుడు వేషంతో వచ్చి ఆమెని చేస్తాడు. దీంతో ఆమె పాతివ్రత్యం భంగం అవుతుంది కాబట్టి ఆ జలంధరుడు యుద్ధంలో చనిపోతాడనమాట. అందుకుగానే ఆ బృందాదేవి విష్ణుమూర్తిని శపిస్తుంది, నువ్వు శిలవైపోదుగాక అని చెప్పి శపిస్తుంది అనమాట. అప్పుడు ఆ విష్ణుమూర్తి కూడా ఆమె కూడా పాప దగ్ధం అయిపోతుంది. ఆమె కూడా దాన్ని బడి ఆ తర్వాత ఆమె కూడా అగ్నికి ఆహుతి అయిపోతుంది. తర్వాత విష్ణుమూర్తి పాల సముద్రంలో చిలికిన తర్వాత అమృతం వస్తుంది కదా, ఆ అమృత బిందువులు దాని మీద పడిన తర్వాత అక్కడ తులసి మొక్క అనేటువంటిది ఉద్భవిస్తుందన్నమాట. పాపం తన వల్ల ఆ బృందాదేవికి అంత కష్టం కలిగింది కాబట్టి విష్ణుమూర్తి నువ్వు కూడా నాకు ప్రియురాలివి, అసలు నాకు ఎంత ఇష్టం అంటే తులసితో పూజ చేస్తే తప్ప నాకు ఇంకా దేంతో పూజ చేసినా కూడా అంత సంతోషం కలిగించదు అని చెప్పి మనం శ్రీకృష్ణ తులాభారం కథలో కూడా మనం చూసే ఉంటాం. 7 బారులు బంగారాన్ని సమర్పించా కూడా ఆయన తొలతోగుడు. దేనికి తొలతొగుతాడంటే రుక్మిణీదేవి భక్తితో తులసి దళాన్ని కనుక ఆయనకి పక్కన తక్కెట్లో పెడితే సరితూగుతాడు. కాబట్టి తులసి దళం అంటే నాకు ఇంక నుంచి అంత ప్రీతి, నా భక్తులైనటువంటి వాళ్ళు నాకు దేంతో పూజ చేసినా చేయకపోయినా తులసి దళాలతో పూజ చేసి నాకు తులసి
మాలతో గనక అలంకరించినట్లయితే నేను విశేషంగా సంతృప్తున్నవుతాను, ప్రీతి చెందుతాను, ఆ భక్తుల కోరికల్ని తీరుస్తానని చెప్పి ఆమెకు వరం ఇచ్చాడనమాట. అప్పటి నుంచి ఆమె తులసిగా మారిపోయింది. అందుకే ఈ ద్వాదశి రోజున ఆ తులసి చెట్టులో ఈ ధాత్రి పెట్టి, అంటే ఉసిరి చెట్టుని పెట్టి లక్ష్మీనారాయణని పెట్టేసి పూజ చేసి కళ్యాణం చేసి దీపాలు వెలిగించి బ్రాహ్మణులందరికీ కూడా దక్షిణ తాంబూలాదులతోటి సత్కరించడం జరుగుతుంది. ముందు రోజు ఏకాదశి ఉపవాసం ఉంటాం కదా, పొద్దున్నే ద్వాదశి రోజు కళ్యాణాలు అవి చేస్తారు. లేదు అంత శక్తి లేకుండా అవన్నీ చేయలేనటువంటి వాడు ద్వాదశి పాలన చేసేసి మళ్ళీ సాయంత్రం అయిన తర్వాత శుచిగా స్నానం ఆచరించి తులసమ్మ దగ్గర పద్మాలు శంకుచక్రాలు ముగ్గులు పెట్టుకొని ఆ ఉసిరి కొమ్మను పెట్టుకొని ఇద్దరికి కలిపి ఒక ముడిలాగా వేసి తులసి దాత్రికి మామూలుగా కింద లక్ష్మీనారాయణ విగ్రహం పెట్టుకొని చక్కగా పూజ చేసుకొని విష్ణుమూర్తి అష్టోత్తరం, లక్ష్మీ అష్టోత్తరం, తులసి అష్టోత్తరం చదువుకొని దీపాలను వెలిగించి ఎవరికైనా సరే తాంబూలం ఇచ్చుకోవచ్చు. ఈ విధంగా అయినా సరే మనం చేసుకోవచ్చు. ఇది చాలా విశేషమైనటువంటి రోజు. ఇంకా కొంతమంది బియ్యం పిండి ముద్దలు చేసి దాని రోట్లో వేసి ఒక చెరుకు గడబెట్టి బాగా నీళ్లు పోసి చిలుకుతారనమాట. అవి కనుక మన మీద పడితే అంటే అమృత బిందువులు మన మీద పడ్డట్టు అన్నమాట. అట్లా చేస్తూ ఉంటారు చాలామంది ఈ ద్వాదశి రోజున. ఇది కార్తీక శుద్ధ ద్వాదశికి ఉన్నటువంటి విశిష్టత. కార్తీక శుద్ధ ద్వాదశి విశిష్టతను ఇప్పుడు మనందరం తెలుసుకున్నాం కదండి. కాడి ప్రతి ఒక్కళ్ళు కూడా ఎవరెవరి శక్తి కొద్దీ వాళ్ళు కళ్యాణం చేయగలిగితే కళ్యాణం, లేదు మనం చేయలేమనుకోండి, ఎవరైనా చేస్తున్నారనుకోండి, అక్కడికి వెళ్ళి మనం చూసినా కూడా కనులార దర్శించినా కూడా అంతటి పుణ్యఫలం సంప్రాప్తం అవుతుంది. నేను చెప్పాను కదా, మేము ఇంతకుముందు హిందూ ధర్మ ప్రచార పరిషత్తులో పనిచేసేవాళ్ళు, వాళ్ళ ఇంట్లో కళ్యాణం చేసేవాళ్ళు. అదేవిధంగా బియ్యం పిండి ఒక రోట్లో చెరుకు గడలు పెట్టి చిలికి అందరం కూడా చిలికి అక్కడ దీపాలు వెలిగించుకొని భోజనం కూడా పెట్టేవాళ్ళు వాళ్ళందరికీ కూడా. ఆ విధంగా చేసుకొని వచ్చేటువంటి వాళ్ళం. లేదంటే మనం ఏకాదశి ఉపవాసం ఉండి ఉదయాన్నే ద్వాదశి పాలన చేసిన తర్వాత సాయంత్రం మళ్ళీ శుచిగా స్నానం చేసి ఇందాక నేను చెప్పినట్టుగా ఒక ఉసిరి కొమ్మని ఆ తులసిలో పెట్టుకొని చక్కగా అక్కడంతా పసుపు కుంకంతో ముగ్గులు పెట్టుకొని చక్కగా లక్ష్మీనారాయణ విగ్రహాన్ని పెట్టుకొని కూడా దీపాలు పెట్టి చక్కగా పూజ చేసుకొని ఏదో కొబ్బరికాయ ఇట్లాంటి పండ్లు మన శక్తి కొలది నైవేద్యాన్ని శ్రీ మహావిష్ణువుకి, లక్ష్మీదేవికి, తులసీదాత్రికి సమర్పించవచ్చు అనమాట. ఈ విధంగా అయినా సరే చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా ద్వాదశి విశిష్టతను గురించి తెలుసుకున్నారు. కాబట్టి ఎవరెవరి శక్తికి తగినట్లుగా వాళ్ళు ఈ ద్వాదశి వ్రతాన్ని కూడా, ద్వాదశి పూజను కూడా ఆచరించి శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహానికి మనందరం కూడా పాత్రలు అవుదామని చెప్పి భావిస్తూ సెలవు తీసుకుంటున్నానండి.